ఓన్లీ 90 రోజులకు ఒక్కసారి మాత్రమే 209 తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. జియో సిమ్ వాడు మనల్ని ఎట్లా మోసం చేస్తున్నాడు. సో నేను మీకు ఈ వీడియోలో 209 తోటే ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలి మంత్లీ అనేది చెప్తా. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫోన్ పే, గూగుల్ పే ఇట్లాంటిది ఏది కాదు, మై జియో యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మై జియో యాప్ ని ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ రీఛార్జ్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ కూడా 349 వే చూపిస్తా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళి 209 అని ఇట్లా సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి 209 అని వచ్చేసింది. ఇది 22 days వ్యాలిడిటీ ఉంటుంది. 1 GB డేటా వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పేరెంట్స్ ఉన్నా, ఎప్పుడో ఒకసారి యూట్యూబ్ చూస్తారు అని అనుకున్నా మీకు సరిపోతుంది. 2-3 సిమ్ములు వాడే వాళ్ళకి 349 399 కాకుండా జస్ట్ మనము 209 తోటి రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఈ 22 days దే చేసుకోండి. అప్పుడు మీకు ఏం సిమ్ బ్లాక్ అవ్వదు. బై కొట్టేస్తే కంటిన్యూ విత్ 209. సో ఫోన్ పే తోటి వెళ్ళిపోతే చూసుకోండి.